గురువారం రాత్రి పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి శాలిగౌరారం మిర్యాలగూడ మండలాలలో అనుమానాస్పద పత్తి విత్తనాలు తరలిస్తున్న వారిపై దాడి చేసి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రవణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం రాత్రి పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి శాలిగౌరారం మిర్యాలగూడ మండలాల్లో అనుమానాస్పద పత్తి విత్తనాలు తరలిస్తున్న వారిపై దాడి చేసి పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రవణ్ తెలిపారు. ఈ తనిఖీలలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో అనుమానాస్పదంగా తరలిస్తున్న 260 కిలోల పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగిందని, అంతేకాక వారిపై ఐపీసీ సెక్షన్ 420 సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ కొరకు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే శాలిగౌరారం మండలంలో నకిలీ పత్తి విత్తనాలను గుర్తించడం జరిగిందని, మండలానికి సంబంధించిన కమ్మంపాటి సోమయ్య, సన్నాఫ్ సైదయ్య వారి దగ్గర నుండి 20 కేజీల బస్తా నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. దొరికిన విత్తనాలను BT3 విత్తనాలుగా గుర్తించి పరీక్షకై ల్యాబ్కు పంపించినట్లు వెల్లడించారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో పత్తి, వరి విత్తనాలపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తెలియజేస్తున్నారని, మండల వ్యవసాయ అధికారులు మండలాల్లోని విత్తన విక్రయ డీలర్ల షాపులను విస్తృతంగా తనిఖీ చేసి వారి వద్ద నకిలీ విత్తనాలు గుర్తించినట్లయితే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.